చూసినారా మీరు చేసిన పని ఆడకి దారి తీసినాదో? పెళ్లి కూతురు అవుతాదనుకుంటే శవమైపోయినాదండి. శవమైపోయినది. మైసమ్మ తల్లి ఇట్లా చేసినావేందమ్మా? పార్వతి 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 నువ్వి కంట పడవంటి కంట తడి అంటూ ఆగనంది, ఇలా నన్ను నడిపించి నువ్వు లేవంటి నమ్మనంది. వెళ్ళి ఈ దారి అంతా మన జ్ఞాపకాలి ఎటు చూసినా క్షణం శిలయ్యాగిపోదు, గాయం మాసిపోదు ఏం చేసినా. వీడుకోలంటూ వెళ్ళిపోయావ, నన్ను మాత్రం నవ్వమన్నావ. ఒంటరయ్యింది అల్లరేమో వెంటను లేవని. అడుగడుగునా నలిగా నీ మమతకై వెతిక, నిదురన్నదే రాదు నిజమన్నదే చేదు. పైవాడలా రాషాడిలా పైవాడలా. గట్ల పార్వతి ఆ క్రూర మృగాలకి బలైపోయినది. కాని ఆళ్లే చంపేసి ఊరేసినారని ముంగట తెలియలే. కాని పాపం ఎంతో కాలం దాగదిగా సీనయ్యా, గట్లనే గది బయటపడినది.
అమ్మా వదిన ఇంకా కనపడదా? మరి చచ్చిపోతే మాయమవుతారా? చెప్పమ్మా. అవును బిడ్డ, మాయమైపోతారు. ఇంకెప్పుడు మనకు కనపడరు. ఛా, వదినుంటే మాకు చాలా కథలు చెప్పేటిది, బాగా ఆడించేటిది. ఇదంతా ఆ రాక్షసి వల్లే జరిగినది. ఏమన్నావు బిడ్డ? రాక్షస? అవునమ్మా. రాక్షసేంద్రా? గదేనమ్మా. మరేమో కొత్తగా వచ్చిందే కొత్తదినా. నాయనమ్మ రాక్షసి అని తిడతాదే ఆ రాక్షసేనమ్మా. అదేం చేసినదిరా? వదిన్నేమైనా అనినాదా? గట్టిగా కొట్టినదిగా. కొట్టినాదా? అప్పుడు వదిన కింద పడిపోయినదిగా. ఆ తాత చూసి చచ్చిపోయిందని చెప్పిండు. ఏ తాతరా? గదేనమ్మా, కొత్తదినతో వచ్చినాడే ఆ తాత. నిజమా? అవు, సింహాద్రన్న కూడా చూసిండు. కావాలంటే అడుగు. సింహాద్రి! సింహాద్రి! ఒరే సింహాద్రి! ఏమైనదమ్మా? పార్వతి గెట్లా చనిపోయినదిరా? చెప్పరా, పార్వతి గెట్లా చనిపోయినది? నీతో పెండ్లి కాలేదని ఊరేసుకునేనాదా, లేక నీ పెండ్లం కొట్టి చంపినాదా? చెప్పరా, చెప్పు. చెప్తాను చెప్తాను. చెప్పరా, చెప్తావా లేక ఈ అమ్మని కూడా చంపుకుంటావా? చెప్తానమ్మా. అంతేకాని కావాలని చంపలేదమ్మా. ఏమన్నా? కావాలని చంపలేదా? కావాలని చంపలేదా? చంపలేదా? కావాలని చంపలేదా? చంపలేదా? ఏమే, నా పార్వతిని చంపినావా? నా పార్వతిని చంపినావా? చెప్పే, నా పార్వతిని చంపినావా? చెప్పే, నా పార్వతిని చంపినావా? చెప్పే, చెప్పు, నా పార్వతిని చంపినావా? ఎంత ధైర్యం నీకు? నా పార్వతిని చంపుతావా? చంపుతావా? నా ప్రాణాన్ని చంపుతావా? చంపుతావా? చెప్పే, చంపేస్తా నిన్ను. నీకు చెల్లెవా? చంపేస్తా, చంపేస్తా నిన్ను. ఇలా నిన్ను ఇలా ఉండు, నీ పని చెప్తా నిన్ను. నిన్ను ప్రాణాలతో వదలనే. ఏడకపోతావే? చంపేస్తా నిన్ను. ఎన్ని చండాలపు పనులు చేసినా దానికోసమే సహించినానే. అట్లాంటి దాన్ని చంపుతావా? నా ప్రాణాన్ని పోగొట్టిన నీ ప్రాణం తీస్తానే.
సంపుతానే సంపుతా ఏడకపోతావే చంపేస్తా నిన్ను సంపుతా ఏడకపోతావే ఇయ్యాల నిన్ను వదలా సంపుతా నా బంగారాన్ని సంపుతావే సంపుతా సంపేస్తా నిన్ను వదలా సంపుతా చంపుతానే ఏడకపోతావే ఈ దుర్గమ్మ నుంచి తప్పించుకుంటావా నన్ను చంపి దాన్ని చంపమ్మా అది లేకుండా నేను బతకలేనమ్మా నరుకుతా అమ్మా అందుకేనమ్మా అది ఏం చేసినా నేను ఊరుకున్నానమ్మా పార్వతి నా మీద ఆశ పెంచుకున్నదని తెలుసమ్మా దీని మీద ప్రేమతో పెళ్లి చేసుకున్నా అది ఇక్కడికి వచ్చినాక ఏం చేసినా సహించిన అది ఏం చేసినా భరించిన నిన్ను ఎదిరించినా నేను భరించానమ్మా చివరికి పార్వతి చావుకి కారణమైంది కూడా ఇదేనమ్మా పార్వతి చావుకి కారణమైనా కూడా నేను నోరు మూస్తున్నా ఇదంతా చేసింది దాని మీద ప్రేమతోనేనమ్మా దాని ప్రేమ లేకుండా నేను బతకలేనమ్మా ఇప్పుడు నువ్వు దాన్ని చంపితే నేను కూడా చచ్చిపోవాలమ్మా దాన్ని చంపితే నేను కూడా చావాలమ్మా అయ్యో దాన్ని వదిలేయమ్మా లేదంటే నన్ను కూడా చంపేయమ్మా ముందు నన్ను చంపి దాన్ని కూడా చంపేయమ్మా ఏమన్నావు ప్రేమ దీని ప్రేమ కోసమే అది ఏం చేసినా సహించినావా భరించినావా చివరికి నా ప్రాణం పోయినా నోరు మూసుకున్నావా అది ప్రేమరా అది ప్రేమ కాదురా మత్తు నువ్వు దీని ప్రేమలో పడలే దాని మత్తులో పడినావు మత్తులో పడినోళ్లే ఇట్లా చేస్తారు ఎందరి ప్రాణాలు పోయినా ఎందరి జీవితాలు బలైపోయినా మనకు అది ఉంటే చాలు అని దాని మత్తులోనే పడుంటారు గది లేకపోతే బతకలేరు అవునా దాన్ని చంపితే నిన్ను కూడా చంపాలా గంతేనా చంపుకుంటారా నిన్ను కూడా చంపుకుంటారా నిన్ను కూడా చంపుకుంటారా చంపుకుంటారా వద్దమ్మా వద్దు తల్లి వద్దమ్మా వాడిని చంపితే వాళ్ళు కాని పోయేది ఇదిగో ఈ పిల్లలు చూడమ్మా ఒక్కసారి ఆలోచించమ్మా వీళ్ళని చంపి నువ్వు జైలుకి వెళ్తే ఈ పిల్లలు అమ్మలేని వాళ్ళు అవుతారమ్మా పోయిన పార్వతి తిరిగి రాదు సరికదా ఉన్న పిల్లలు అన్యాయం అయిపోతారమ్మా వద్దు దుర్గా
ఇళ్ళ మొహం చూసైనా ఇళ్ళను వదిలేయమ్మా. నీ పిల్లల కోసమైనా వాళ్ళని వదిలేయి తల్లి. అమ్మా నీకు దండం పెడతాను తల్లి, నీ బిడ్డల మొహం చూడమ్మా. నిన్ను సంపకపోయినా ఈ దినం నుండి నువ్వు నాకు సచ్చినట్టే లెక్క. మనకే బంధాలు బంధుత్వాలు లేవు. అసలు నాకు నువ్వే లేవు. నాకున్నది ఈ ముగ్గురు కొడుకులే. ఈ దినం నుండి యాదగిరే పెద్దోడు, పాండు సిన్నోడు, సీనయ్యే బుల్లోడు. ఇక నాకు నువ్వు లేవు. ఏయ్! నువ్వు బతికుండగానే నోరు తెరవలేదురా. ఇప్పుడు సచ్చినాక ఇంకేం చెప్తావు? వద్దు, ఇంకేం చెప్పద్దు, చెప్పద్దు. ఏంది వకీలు, ఏమన్నావు? ఈ ఇంట్లో నా కొడుకు ఉండే హక్కే కాదు, వాటా తీసుకునే హక్కు కూడా ఉన్నదా? లేదంటే న్యాయస్థానానికి పోతావా? అవసరంలే, నువ్వు న్యాయస్థానానికి పోనవసరంలే. మేమే ఈ ఇల్లు ఆస్తి వదిలి వెళ్ళిపోతా ఉండాం. ఎందుకు పోతున్నామో తెలుసారా? ఆ దినం పార్వతి చెప్పినాదని మిమ్మల్ని ఇంట్లోకి రానిచ్చిన. అందుకే ఈ దినం పార్వతిని పోగొట్టుకున్నా. ఇంకా మిమ్మల్ని ఈడనే ఉండనిస్తే ఇంకెవరు ప్రాణాలు తీస్తారో. అట్లని మీరు పోరు, సంపితే సస్తారు గాని ఇల్లు వదిలిపోరు. కానీ నాకు ఆస్తి కన్నా నా బిడ్డలు ముఖ్యం. మృగాలున్న చోట వాళ్ళకి కాపలా కాయలేను. గట్లని వీడి కోసం మిమ్మల్ని సంపలేను. అందుకే ఈ ఆస్తి కుక్కలకి 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 వేసి పోతా ఉంటా. రండ్రా పోదాం, రాండి బిడ్డలారా. చెల్లెమ్మా, ఆగమ్మా. నోటి మాట చెల్లదమ్మా. ఈ కాగితాల మీద కాస్త వేలిముద్రేస్తే కుక్కలు పండగ చేసుకుంటాయి. Ding